నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను. అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది, అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిలాగా నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా, డాక్టరేట్ లేకుండా పోవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీలు, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు, సోవియట్ భూమి పత్రికలు, చరిత్ర, సంస్కృతి పుస్తకాలు, సాహిత్యం, ఫిలాసఫీ, ఫారిన్ అఫైర్స్ ఇవేమి చదవటం ఆపలా ఇప్పటిదాకా. అవన్నీ సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? దేశ విభజన, కలోనియల్ చరిత్ర, తిరుగుబాట్లు, చిట్టా గ్యాంగ్, విప్లవ వీరులు, తాకట్టులో భారతదేశం, ఆడమ్ స్మిత్లు, మాల్థూసియన్ థీరీలు చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? అంటే ఇవన్నీ ఇంత అవగాహన, ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని? అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకుని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి, నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్లు గుండెల మీద పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకుని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకొని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడటానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారంగా ఉండేది. అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను, పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను నేను, అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, బద్దలు కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి, లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం. దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే, సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ